తల్లికి వందనం లోకేష్ కుండబద్దలు కొట్టేశారా? తల్లికి వందనం కింద విద్యార్థులకు నగదు సాయం అందించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. విద్యా సంవత్సరం కూడా ప్రారంభమైంది. దాంతో ఇప్పుడు ఇస్తేనే ఉపయుక్తంగా ఉంటుందని కూడా అంతా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రతి కుటుంబంలోనూ ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం వర్తింపచేస్తామని ఎన్నికల వేళ కూటమి పార్టీలు చెప్పాయి. ఆ తరువాత దీని మీద ఒక జీవో వచ్చిందని ప్రచారం సాగింది. అందులో చూస్తే కుటుంబంలో ఒకరికే ఈ పథకం వర్తింపచేస్తారు అని ఉంది. అయితే అది కాదు, జీవో అసలు ఇవ్వలేదు అని కూటమి ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఇదిలా ఉంటే ఈ పథకం అమలు చేస్తారా? ఎప్పుడు చేస్తారు? ఎంతమంది పిల్లలకు ఇస్తారు? ఇవన్నీ సందేహాలుగా ఉన్నాయి. దీని మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో పూర్తి వివరణ ఇచ్చారు. తల్లికి వందనం పథకం ఖచ్చితంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. అంతేకాదు, ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ 15,000 రూపాయలను వంతున ఇస్తామని కూడా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కాదు, ప్రైవేటు పాఠశాలలో కూడా విద్యార్థులకు ఈ పథకం వర్తింపచేస్తామన్నారు. ప్రభుత్వం దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నట్లుగా చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పథకం విషయంలో తప్పులు జరిగాయని అన్నారు. మొదట 15,000 అని చెప్పి 13,000 ఇచ్చారని విమర్శించారు. తాము మాత్రం అందరికీ ఇస్తామని 15,000 రూపాయలు పూర్తిగా ఇస్తామని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలోనే చెప్పామని, ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నామని లోకేష్ చెప్పారు. అయితే ఈ పథకం విషయంలో సరైన సమగ్రమైన నిబంధనలను రూపొందించడానికి కాస్త సమయం కావాలని ఆయన కోరారు. తాను కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. ఈ పథకాన్ని ఒక్కసారిగా అమలు చేస్తే ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మొత్తం మీద చూస్తే ఈ పథకం అమలు చేస్తామని మంత్రి లోకేష్ చెప్పినా ఎప్పుడు అన్నది అయితే చెప్పలేదు. అధ్యయనం అంటున్నారు, సమయం కావాలని అంటున్నారు. దాంతో ఈ ఏడాదికి తల్లికి వందనం పథకం ఉండకపోవచ్చు అని ప్రచారం సాగుతోంది. అయితే అందరికీ ఈ పథకం వర్తింపచేస్తామని, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కూడా ఇస్తామని మంత్రి ప్రకటించడం విశేషం. మొత్తానికి ఈ పథకం అమలు చేయాలి అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. దాంతో అధ్యయనం సమయం అంటూ లోకేష్ కుండబద్దలు కొట్టేశారా అన్న చర్చ సాగుతోంది.